UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురుగారు. శ్రీమాత్రే గురుగారు వేణుస్వామి, మరి మీరు ఏమన్నా ఫ్రెండ్స్ ఏమో నాకు తెలియదు. ఏం ఫ్రెండ్షిప్ లేదండి, అసలు ఆయనతో నాకు ఏ శాతం సంబంధం లేదు. అంటే జనరల్ గా మీలాంటి పండితులు అందరూ కూడా ఇప్పుడు మేము యాంకర్స్ ఎలా ఫ్రెండ్స్ ఉంటామో, యాక్టర్స్ ఎలా ఫ్రెండ్స్ ఉంటామో, అలాంటి మీలాంటి పండితులు కూడా అలా ఉంటారేమోనని. అంటే ఉండడము అని అంటే ఆయన ఈ జ్యోతిష్య పరంగా టీవీలో చూడడమే తప్ప వ్యక్తిగతంగా ముఖపరిచయం అయితే ఏం లేదమ్మా. గత కొద్ది రోజులుగా ఆయన గురించి చాలా కాంట్రవర్షియల్స్, ఎవరో ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఈయన దాని గురించి మాట్లాడి ఇది ఒక పెద్ద కాంట్రవర్షియల్ అయింది. అంటే ఇంతకు ముందు కూడా ఆయన మొదటి నుంచి కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆ కేర్ ఆఫ్ అడ్రస్ కాస్త ఏంటంటే అదే ఆయన్ని పాపులర్ చేసింది. అయితే ఆయన కొన్ని అంచనాలు ఎప్పుడైతే తప్పుగా జరిగాయో ఏపీ పాలిటిక్స్ విషయంలో కానివ్వండి, కొన్ని విషయాల్లో ఆయన క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. సెలబ్రిటీస్ రిలేటెడ్ కానివ్వండి, పొలిటికల్ రిలేటెడ్ కానివ్వండి, నేను ఇక మీదట ఎటువంటి వీడియోస్ చేయను అని చెప్పి. రీసెంట్గా నాగచైతన్య ఇంకా శోభిత గారి ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే అయిందో అదే రోజు ఆయన వీడియో చేసి పబ్లిష్ చేయడం, దాని గురించి పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు మీరు చెప్పండి గురుగారు, వేణుస్వామి అనే ఒక పర్సన్ అసలు ఎంతవరకు జెన్యూన్? ఇక్కడ వేణుస్వామి అనేటటువంటి వ్యక్తి, స్వామి అనొచ్చు పెద్దవాడు కాబట్టి సార్, ఇక్కడ వేణుస్వామి గారు విషయం ఏంటంటే అనవసరంగా ఎప్పుడు అంటే ఒక పురోహితుడికి ఒక జ్యోతిష్కుడికి ఉన్నటువంటి పరిధులు కొన్ని ఉంటాయి. అంటే అనవసరంగా ఏది పడితే అది మనం మాట్లాడకూడదు, వ్యక్తిగతంగా ఒకరిని మనం ఉద్దేశించి మాట్లాడకూడదు. ఎప్పుడు మాట్లాడాలి, ఆ వ్యక్తి నీ దగ్గరికి పర్సనల్గా వచ్చినప్పుడు నువ్వు చెప్పావు అంటే దాన్ని ఎవ్వరూ కూడా కాదు అని అనరు. కానీ ఒక సినిమా రంగంలో ఒక తారాస్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి నువ్వు ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడడం అనేటువంటి తప్పు, దాన్ని ఎవరైనా ఖండించదగినటువంటి విషయమే. ఇంకోటి, మనం జ్యోతిష్యుడికి ఉన్నటువంటి పరిధి ఏమిటి, నువ్వు ఎప్పుడైతే ఒక విషయం గురించి చెప్తున్నావో నువ్వు ఏమీ తెలియకుండా, ఇప్పుడు అంత వ్యక్తి యొక్క సెలబ్రిటీ యొక్క జాతకం మన దగ్గర లేదు, నిజంగా ఆయన పుట్టిన టైం కానీ సమయం కానీ ఏది మన దగ్గర లేదు అని అనుకున్నప్పుడు ఏ అంచనా ప్రకారం చెప్పావు అనేటటువంటి ఆలోచన ఒకసారి ఆలోచించాలి. ఏదో నోటికి వచ్చినట్టు నేను ఇంతకుముందు చెప్పింది నిజమైంది కదా, ఇప్పుడు కూడా నిజమవుతుందేమో అనే ఆలోచనతోటి నువ్వు చెప్పినప్పుడు అది అక్కడ ఆయన ఇది ఒక విషయమేనే కాదు, ఎన్నో విషయాల్లో బోల్తా పడ్డటువంటి వ్యక్తి మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. నిజంగా ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆయన ఎంతమంది తిట్టినా ఎంతమంది కామెంట్స్ పెట్టినా అవన్నీ పట్టించుకోకుండా మళ్ళీ మీడియా ముందుకు వస్తారు సార్. నిజంగా అలా రావాలి అన్న ధైర్యం కావాలి, ఆ ధైర్యం మా దగ్గర లేదు. గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది అంటారు కదా. నిజంగా అదే ఉద్దేశంతో వచ్చినట్టుగా ఆయన నిజంగా సరే ఆయన బ్రాహ్మడా లేకుంటే వైష్ణవుడా లేకుంటే వేరే తెలియదు, కానీ ఆయన వ్యక్తిగతంగా నాకు ఏం తెలియదు. కాకపోతే కొన్ని విషయాల్లో ఆయన మాట్లాడేటటువంటి విధానం కానీ, ఆయన చెప్పేటటువంటి పద్ధతి కానివ్వండి, ఆయన ఆచరించే విధానాలు కానివ్వండి హర్షించదగ్గటువంటి అంశాలే. ఎందుకు అంటే ఒక బ్రాహ్మడిగా నువ్వు ఏ పూజలైనా చేసుకో, నేను మద్యం తాగుతాను, మాంసం తింటాను, అక్కడ కామాఖ్యలో పెట్టేది అదే, తర్వాత చోటానిక్కర్లో ఇచ్చేది మద్యమే, వాళ్ళు ఇవ్వగా తప్పు. ఇప్పుడు కొన్ని పరిస్థితులు వంశపారంపర్యంగా అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలు పద్ధతులు ఒక రకంగా ఉంటాయి. నేను వాళ్ళే చేయగా తప్పు లేదు, నేను చేస్తే తప్పేంటి అని చెప్పి నీకు నువ్వు ఎప్పుడైతే గొప్ప చెప్పుకుంటావో అది ఎప్పటికైనా పడిపోవలసిందే. జీవితంలో ఒక మనిషి ఎదగడానికి లేదా పేరు సెలబ్రిటీస్ సాధించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి అంటే ఒకరి మీద రాయేయాలి, అది అయితే అవుతుంది లేకపోతే కాదు. అయ్యింది అనుకోండి, నేను చెప్పాను కదా అయ్యింది అని గొప్పలు చెప్పుకుంటాడు, కాలేదు అనుకోండి ఈయన ఒరిగేదేముంది పోయేదేముంది. ఆ తరహాలో ఈయన ఆ బ్లైండ్నెస్ గా అలా వెళ్ళిపోయి అలా ఎలా స్వామి, ఒరిగేదేముంది పోయేదేముంది అంటే ఆటోమేటిక్ గా దాని గురించి మాట్లాడుకుంటారు కదా, అవ్వలేదు అని చెప్పి మాట్లాడుకుంటారు. అంటే ఈయనకు పోయేదేముంది పర్సనల్ గా అంటున్నారు, పోయేదేముంటుంది. ఇప్పుడు ఇంకా మీడియా వాళ్ళు నీ జాతకం తప్పైందని ఇంకా మీడియా వాళ్ళు హైప్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఈయనను ఎవరు కూడా ఇది ఆ హైప్ ని చూసి ఇంకా 10 మంది ఇంకా ఎక్కువ మంది వస్తున్నారు తప్ప ఆయనకు ఏం తగ్గడం లేదు కదా. కాబట్టి ఇక్కడ ఈయనకు పోయేది ఏం లేదమ్మా, ఎందుకంటే ఈయన ఆస్తులు సంపాదించుకున్నాడు, 100 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పి ఏదో మీడియాలో వినడమే తప్ప నేను కంటితో చూడలేదు. కాకపోతే అట్లా పార్టీలు పబ్బులు ఆయనకు ఏవో బిజినెస్లు ఉన్నాయి అని చెప్పి చెప్పడం అదేదో రన్ చేస్తున్నారు. కాబట్టి ఆయనకు పోయేది ఏముంది, ఏమీ లేదు. ఆయన జ్యోతిషం చెప్పకపోయినా సరే ఆయన తిని కూర్చుండేటటువంటి ఆశ సంపాదించాడు. ఏదో జ్యోతిష్యం ఆయన ఎంటర్టైన్మెంట్ కోసమే చెప్తున్నారు, జ్యోతిష్యము చెప్పే విధానంలో కూడా ఆయన చెప్పే విధానంలో కూడా
అంటే ఈ మధ్య కాలంలో ఒక 2, 3 వీడియోస్ చూస్తే అన్నీ శుద్ధ అబద్ధాలు, శుద్ధ తప్పులు. ఆయన చేసేటటువంటి పూజా విధానాలు కానివ్వండి, ఆయన ఆచరించే పద్ధతులు కానివ్వండి. సరే, ఇప్పుడు తాంత్రిక విధానంలో నువ్వు ఒక పద్ధతి ఆచరిస్తున్నావు. అక్కడ తాంత్రిక పద్ధతులు మద్యము, మాంసము అన్నీ పెడుతున్నావు. ఓకే. ఆ పద్ధతిలో ఉంది అనుకుంటే పెట్టండి. తప్పులేదు. కాకపోతే నేను అవి తింటాను, నేను తాగుతాను, నేను బ్రాహ్మణ్ణి, అయినా నాకు అదే నా పద్ధతి అంతా నాదంతా చేంజ్, నాదంతా వేరే అని అనుకున్నప్పుడు నువ్వు ఒక్కడివి చేయడం వల్ల మంచిగా ఉన్నటువంటి బ్రాహ్మణులు గాని, మంచిగా ఉన్నటువంటి ఈ జ్యోతిష్యులు గానివ్వండి, అందరికి అపనమ్మకం పెరిగిపోతుంది కదా! నువ్వు సభ్య సమాజానికి ఏమని మెసేజ్ ఇస్తున్నావు? బ్రాహ్మణులంటే ఇలాగే ఉంటారు. ఈయన ఇంత పెద్దవాడే చేస్తున్నాడు. ఇక వీళ్ళు చేయడం లేదా? వీళ్ళు కూడా అదే రకంగా చేస్తారని చెయ్యకున్నా గాని చేస్తున్నాడు అనే ఒక ఆలోచన మైండ్‌లో నువ్వు సెట్ చేస్తున్నావు అనంటే, అది అంత మూర్ఖత్వం కంటే ఇంకేదన్నా ఉందా? అదొకటి. ఇంకోటేంటి అంటే గనక ఈయన వృత్తిలో ఉండి నేనింతే, నా వ్యక్తిత్వం ఇంతే అని చెప్పి ఎప్పుడైతే చెప్పడం ప్రారంభించేసాడో అప్పటి నుంచి బ్రాహ్మణులందరూ ఆయనను వెలేశారు. అంటే ఒక తరంగా చూడాలి అంటే ఆయన చెప్పే విధానాలు కానివ్వండి, ఆయన ఇంకోటి ఫీజులు అన్నీ తీసుకుంటున్నారు కదా! అంటే ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు నాకు తారసపడుతుంటారు. నా దగ్గరికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు అమ్మ నీ అవునండి ఇలా ఈ పలానా ఈయన ఈ జ్యోతిష్కుడు చెప్పాడండి. అయినా మాకు ఆయన దగ్గరికెళ్ళిన తర్వాత మేము ఫీజు కట్టడమే తప్ప కేవలం 1 నిమిషం, 2 నిమిషాలు చెప్పాడండి. మళ్ళీ అది చేసుకో, ఇది చేసుకో అని చెప్పాడు తప్ప క్లారిటీగా మాకు ఏ విషయం చెప్పలేదు అనేటటువంటి అంశాలు నా దగ్గరికి చాలా మట్టుకొచ్చాయి. దాదాపు ఏదైనా ఒక 50-60 జ్యోతిష్యులు జ్యోతిష్యం చెప్పించుకునేవాళ్ళు వాళ్ళందరూ కూడా నా దగ్గరికొచ్చారు. వచ్చి పలానా అమ్మ నువ్వు చూయించుకున్నావా? లేదా నీకు ఏం తెలీదా? తెలిసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇగో పలానా ఈ జ్యోతిష్యంలో ఇప్పుడు ఒక జ్యోతిష్యుడికి చెప్పవలసినటువంటి తీరు ఏంటి? ఫస్టు వచ్చినటువంటి వ్యక్తికి నువ్వు చెప్పే ధైర్యమే సగం బలం ఇస్తుంది. ఎలాగైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను చెప్పే మాటలు సగం ధైర్యం ఇస్తావో, జ్యోతిష్యుడు కూడా అలాగే. నువ్వు చెప్పేటటువంటి విషయం మంచి ఏదైనా ఉంది అంటే అది ఆయనకు చెప్పు. చెడు ఏదైనా ఉంది అంటే దానికి అమ్మ ఇది చేసుకో సరిపోతుంది. ఇక అంతకు మించి ఏం లేదు, అంతా బాగుంది అని చెప్పాలి తప్ప, ఆయన జ్యోతిష్యంలో ఎప్పుడు నువ్వు అదైపోతావు, ఇదైపోతావు, ఈ పూజ చేసుకో, ఆ పూజ చేసుకో, ఇవి చేయకపోతే నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పడమే తప్ప, ఆయన ఎప్పుడూ కూడా మంచి అనేటటువంటిది ఎప్పుడు కూడా నేను నా చెవులతో వినలేదు. ఏ మీడియా ముందైనా సరే. అలా జరిగిపోతుంది. స్టార్టింగ్‌లో కాలసర్పదోషము అని చెప్పి దాన్ని పట్టుకొని చాలా మందితో కాలసర్పదోషాలు చేయించారు. ఆ తర్వాత షష్టాష్టకాలు అని చెప్పేసి అన్నారు. మన నాగచైతన్య శోభిత గారిది కూడా జాతకం మొత్తం తప్పే. ఆయన బోర్డ్ మీద వేసింది. అది ఆయన చెప్పినటువంటి విషయం ఏ చిన్న జ్యోతిష్కుడి దగ్గరికెళ్ళినా ఎవరైనా చెప్తారు. నువ్వు చేసిందే తప్పు. నీకు నక్షత్రం తెలీదు, రాశి తెలీదు, ఏమీ తెలియనప్పుడు నువ్వు బోర్డు మీద ఎట్లా జాతకం వేస్తావు? అదే అసలు ఎవరికీ తెలియని కాన్ఫిడెంట్, అంటే చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉండాల్సిన ఎన్నో విషయాలు. ఇప్పుడు పలానా వాళ్ళ పేరు అంతవరకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది ఒరిజినల్ పేర్లతో కూడా ఉండరు. చాలా మంది పేర్లు మార్చుకుంటూ ఉంటారు. కానీ ఈయన అసలు ఏ లాజిక్ తో పట్టుకుంటారో తెలియదు. వాళ్ళ పుట్టు పూర్వత్రాలు మొత్తం ఈయనకు తెలిసినట్లుగా చేస్తూ ఉంటారు కదా. చూసే జనాలు కూడా ఏమనుకుంటారంటే అది నిజమేనేమో అనేటటువంటి భ్రమలో ఈయన మాటలతో గారడీ చేసేస్తూ ఉంటాడు. నిజంగా ఒక మనిషి డేట్ ఆఫ్ బర్త్ టైం ఇప్పుడు వీళ్ళందరూ వికీపీడియానో దాంట్లో తీసుకుంటూ ఉంటారు. అది 100% కరెక్ట్ ఉంటుందా అనేటటువంటిది. ఒక జ్యోతిష్యము, ఒక జాతకం చెప్పాలి అని అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో ఏ చిన్న లోపం జరిగినా మొత్తం తారుమారు అయిపోతాయి. అసలు ప్రెడిక్షన్స్ అనేటటువంటివే అసలు చెప్పే వ్యక్తికి మనం చెప్పే విధానానికి అస్సలు పొంతన ఉండదు. టోటల్ రాంగ్ క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాడు, జనాలు ఇంతగా నమ్ముతున్నారు అని అంటే గనక నిజంగా నమ్మే జనాలదే తప్పు అని అనుకోవాలి. ఎందుకు అని అంటే గనక మనం ఒక వ్యక్తికి జ్యోతిషం చెప్తున్నాము అని అంటే మనం చెప్పే ప్రిడిక్షన్స్ 100లో 100 కరెక్ట్ కాకపోయినా కనీసం ఒక 70% ఆయనకు నిజం అవుతున్నాయి అంటే అరే కరెక్టే అని ఎదుటివాడు అనుకోవాలి. అంతేగాని ఈయన ఏదో డేట్ ఆఫ్ బర్త్ తీసుకొస్తారు. అంతెందుకు ప్రభాస్ జాతకము, నాగ చైతన్య జాతకము, ఇలా సినిమాలు అల్లు అర్జున్ జాతకం, ఇలా ఎంతో మంది పెద్దవాళ్లే ఇతనికి టార్గెట్. ఇది ఏం చెప్పినా సెలబ్రిటీస్ ఉంటారు కదా స్వామి. అదే ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్సే ఇప్పుడు ఎంతమంది అంటే కింద ఎన్ని కామెంట్స్, ఆయన ప్రతి కామెంట్ నెగిటివ్సే తప్ప పాజిటివ్ కామెంట్స్ అనేటటువంటివి లేవమ్మా. అంత కామెంట్స్ వచ్చినా ఆయన చేస్తున్నా అంటే నిజంగా ఆయనకు దండం పెట్టాలి నిజంగా కూడా. అంటే ఆయనకి ఈ రకంగా అంటే వీణావాణి గారు కూడా, శ్రీవాణి గారు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏ రకంగా ఇప్పుడు ఒక మీడియా ముందుకు వచ్చినప్పుడు నానా రకాలుగా అడుగుతారు. అడిగినప్పుడు ఆమె ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చూసా, సో కాల్డ్ వ్యక్తులు ఎవరు స్టార్ట్ చేశారు? మీడియా వాళ్ళు.
మీడియా వాళ్ళు అడిగినప్పుడు నాకు ఆయన గురించి తెలియదండి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు అని ఒక చిన్న మాట చెప్తే అయిపోయేదానికి, ఆయన జాతకం ఇది, ఈ ప్రభాస్‌కి ఇక జీవితంలో కెరియర్ అనేటటువంటిది లేదు. ఇక ఆయన సినిమాలన్నీ ఫ్లాప్‌లే. ఇక ఆయనతో సినిమాలు తీసే వాళ్ళందరూ జ్యోతిషం చెప్పించుకోవాలి. ఎట్లా అండి? అట్లా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూసే జనాలు గాని, వినేటటువంటి వాళ్ళు గాని ఏ రకంగా వింటారనే ఒక జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు అనంటే, అది ఆయన అర్థం చేసుకో ఇప్పుడు ఆయన పెద్దవాడు. ఆయనకు చెప్పేంత ఇది లేదు కానీ, కాకపోతే అక్కడ ఏదైనా చెప్పేటప్పుడు నాలుక, నరం లేని నాలుక ఎంత తక్కువ మాట్లాడితే అంత బావుంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరేం చేస్తాడు చెప్పండి? కానీ ఇక్కడ ఇంకోటేంటంటే, ఆ హీరోలు ఎవరు కూడా ఈయనంత పట్టించుకోలేదు. అంత సీరియస్‌గా ఎప్పుడు ఎవ్వరు తీసుకోలేదు. ఆయనను అసలు వాళ్ళు కానని కూడా కానరు. ఏంటంటే ఒక రాయి వేసి చూడాలి. వచ్చిందా కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది అనుకున్న తరహాలో ఒక్క మాట్లాడతారు. ఆయన చేసిన వాటిల్లో ఖచ్చితంగా జరిగినియి అంటే, ఒకటి 'రష్మిక' గురించి జరిగిందని చెప్తున్నారు. కానీ కొంతమంది ఏంటంటే, ఆమె అప్పటికే సూపర్ స్టార్. కాకపోతే ఇవన్నీ ఇలా. ఈయన చెప్పే విషయాల్లో 100% అబద్ధాలే ఉంటాయి. సమంత, నాగ చైతన్య విడిపోతారని పెళ్లికి ముందే చెప్పాను అన్నారు. చెప్పారు గదా! అది సరే వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సమస్యల ద్వారా వాళ్ళిద్దరు అనుకోని విడిపోయినటువంటి సంఘటనలో ఈయనకేం సంబంధము? హ్మ్. అసలు ఈయన ఎవరు? పోనీ అది జరిగింది. ఇప్పుడు 'ప్రభాస్' గురించి చెప్పారు. ఇక ఈయనతో ఇప్పుడు 'కల్కి' సినిమా హిట్ అయింది. 'సలార్' సినిమా హిట్ అయింది. రాబోయేటటువంటి సినిమాలన్నీ కూడా పెద్ద పెద్ద దర్శకులతో ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళతో ఉన్నాయి. అవన్నీ రిలీజ్ కాకముందే ఫెయిల్ అవుతాయని మరి ఎట్లా చెప్తారు ఈయన? అసలు సరే ఫెయిల్ అవుతాయా? హిట్ అవుతాయా? తర్వాత అలా చెప్పడానికి మనకు అధికారం ఎవరిచ్చారు? జ్యోతిష్కుడు అంటే అర్థం ఏంటి? జ్యోతిష్యం అంటే నీకు విలువ ఏంటి? జ్యోతిష్యంలో ఎన్ని పరిధులు ఉంటాయి? నువ్వు ఎవరికైనా జ్యోతిష్యం చెప్పేటప్పుడు జరిగే మంచి చెప్పు తప్ప, జరిగే చెడుని చెప్పొద్దు అనే ఈ జ్యోతిష్యంలో థియరీయే ఉంది కదా! అలాంటి థియరీ ఉన్నప్పుడు నువ్వు ఏ రకంగా చెడు జరుగుతుందని ఆయన ఏమంటాడు? చెడు జరుగుతుందని చెప్తే జాగ్రత్త పడతారు కదా! జాగ్రత్త ఎవ్వరు పడరు. భయపడిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. భయపడిపోయి, ఆందోళన పడిపోయి, అయి చెయ్యకపోతే ఇక నేను చచ్చిపోతానేమో అనే భయాన్ని కల్పించి, అనవసరంగా వాళ్ళ భయంతో మనం ఆడుకుంటున్నాము ఒక తప్ప రకంగా ఈ జ్యోతిష్యం అంటే, ఈ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే మానసికంగా కూడా మనుషులు నలిగిపోయే 100% ఒక్కసారి వెళ్ళినటువంటి వ్యక్తులు మళ్ళీ నలిగిపోయి, అయ్యో! ఇది చేసుకోకపోతే ఏమో జరిగిపోతుంది అని ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని, ఉన్న డబ్బంతా, ఉన్న బంగారం అంతా అమ్ముకొని జ్యోతిష్యుడి చేతిలో పెట్టడమే తప్ప వేరే ఏం లేదు. జ్యోతిష్యుడు అన్నదానికి అర్థం ఇప్పుడు మేము జ్యోతిష్యం చెప్పేవాళ్ళం. అందులో మేమేం విమర్శించుకోవడమో, గొప్పలు చెప్పుకోవడమో కాదు. జ్యోతిష్యం అనేటటు ఒకటే థియరీ. జరిగే మంచిని చెప్పు, జరిగే చెడు ఏదైనా ఉంది అనంటే దానికి తగినటువంటి అమ్మ ఈ దైవాన్ని నమ్ముకో, ఈ దైవం యొక్క పూజ చేసుకో, ఈ దైవానికి సంబంధించినటువంటి ఈ మంత్రం చదువుకో, లేదా ఈ రకమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి ఇవి చేసుకుంటే నీకు మంచి జరుగుతుంది అని అంతవరకు మాత్రమే తప్ప, ఇది చేసుకోకపోతే ఇక నువ్వు అవుట్, నువ్వు చేసుకోకపోతే నీ జీవితం అయిపోయింది అని చెప్పడానికి ఏ జ్యోతిష్కుడికి అధికారం లేదు. అలా చెప్పడం కూడా అది ఒక పంతుకు మనం పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళం అవుతాము అనేటటువంటిది ఆలోచన చేసి జ్యోతిష్యం చెప్పాలి. ఈ రోజున ఇద్దరు భార్యాభర్తలు వచ్చారనుకోండి, నేను ఇద్దరికి కలిపి అస్సలు చెప్పను. నీ జాతకమ్మ నువ్వు మాత్రం ఇక్కడ ఉండు, మీ ఆయన బయట కూర్చుండు. వాళ్ళు ఒకవేళ ఆయన చెప్పామనుకోండి, ఆయన లోపల కూర్చుంటే ఆమె బయట. ఒకరి జాతకం ఇంకోరికి అస్సలు ఇక్కడ తెలియకూడదు. పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి చూపించేస్తున్నారు. అది చూపిస్తున్నారు. ఇప్పుడు నాగచైతన్య, శోభిత అని చెప్పేసి ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఆయన ఎందుకు ఇప్పుడు ఒక వ్యక్తి కడుపంతా నిండిపోయిందండి, నాకు ఏం తక్కువ లేదు, అప్పుడు నేనేది మాట్లాడినా నడుస్తుంది, నన్ను ఎవరేం చేస్తారు అనే గర్వం ఎప్పుడైతే తలకెక్కుతుందో అప్పుడు ఆ గర్వాన్ని దించడానికి భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడు. అది టీవీ5 మూర్తి రూపంలో వచ్చేసి మొత్తం దించేశాడు. ఇప్పుడు ఆయన మీడియా ముందుకు రావాలంటే గజగజ వణుకుతున్నాడు. ఇక ఇంకా వచ్చాడు అంటే ఇక ఆయన కంటే మూర్ఖులు ఎవరు లేరమ్మా. ఎందుకంటే ఈ బ్రాహ్మడి యొక్క తత్వము, జ్యోతిష్ యొక్క తత్వం అర్థం చేసుకొని ఇక్కడ 10 మంది మనల్ని నమ్మి వస్తున్నారు అని అనుకున్నప్పుడు నువ్వు రూపాయి తీసుకుంటావా, ₹2 తీసుకుంటావా నీ వ్యక్తిగత విషయం. అక్కడ ఎవరు మాట్లాడరు. నువ్వు పర్సనల్‌గా వచ్చినప్పుడు చెప్పు, దానికి తప్పు అని అనము. కానీ నువ్వు సెలబ్రిటీస్ జాతకాలు, ఎంతోమంది అభిమానులు లక్షలలో, కోట్లలో ఉన్నటువంటి అభిమానులు వాళ్ళు ఏమాత్రం నొచ్చుకుంటారు అనే ఆలోచన లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నావంటే, అంటే ఆయనని మీరన్నట్టుగా సెలబ్రిటీ అవ్వడానికా, లేదా బిగ్ బాస్‌లోకి వెళ్ళడానికా, ఇంకా లేదా వేరే తరహాలో మాట్లాడడానికా అని అర్థం కావట్లేదు గానీ, ఆయన చేసిందైతే 100% తప్పు. ఈ తప్పులు అంటే ఆయన వృత్తి జ్యోతిష్యం అయితే జ్యోతిష్యం మానుకోమని చెప్పడం లేదు. ఇలాంటివి చెప్పకుండా పర్సనల్‌గా నీ దగ్గరికొచ్చినప్పుడు చెప్పు. లేదా ఒక పండగ గురించి చెప్పు. ఒక అమ్మవారి వైభవం గురించి చెప్పండి. లేదా మనకు జరిగేటటువంటి ఆధ్యాత్మిక విషయాల గురించో, లేదా ఈ పండుగ చేసుకుంటే ఏమవుతుంది, అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి, అమ్మవారి యొక్క తత్వం గురించి చెప్పండి. ఇలా చెప్తే ఎవ్వరు ఏమనరండి. ఎవ్వరు అసలు కాదు అని అనరు. వీలుంటే నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మనటువంటి వాళ్ళు పట్టించుకోరు. అంతే అక్కడ జరిగేది.
కానీ ఒక వ్యక్తి లైఫ్‌లోకి వెళ్లి మనం ఎప్పుడైతే పర్సనల్‌గా మాట్లాడతామో, నీ లైఫ్‌లోకి పర్సనల్ మళ్ళీ వస్తుంది. మళ్ళీ అనవసరంగా మీరు చేసినటువంటి దానికి మీ కుటుంబ సభ్యులు ఏం చేశారు పాపం. హ్మ్. ఎవరి పని వాళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కుటుంబ సభ్యులంతా కూడా మీడియా ముందుకు లాగుతున్నారు అంటే, ఆ నష్టం ఒక వ్యక్తి ద్వారానే కలిగింది కదా! కాబట్టి అలా మాట్లాడకుండా మనం ఇప్పటికైనా ఎందుకంటే జ్యోతిష్యుడి దగ్గరికి ఎంతోమంది నమ్మి వస్తారు. ఆ నమ్మి వచ్చినప్పుడు మనం వీలైనంత వరకు వాళ్ళకి సహాయపడాలి. లేదా అమ్మ ఇగో నేను పూజ చేయడానికి ఇంత తీసుకుంటా. నేనిప్పుడు ఓ చెప్పులు కుట్టేవాడికో, ఒక డ్రెస్ తయారు చేసేవాడికో వాడి ధర వాడు నిర్ణయించుకున్నట్టు, అమ్మ నేను ఇంత తీసుకుంటాను పూజ చేయడానికి. నాకు ఎక్కువ అనిపిస్తే పర్వాలేదు మీ ఇంటి పురోహితుడో లేదా ఎవరంటే అట్లా చేసుకోమని చెప్పాలి తప్ప, నా దగ్గరే చేసుకోవాలి. నా దగ్గర చేసుకోకపోతే నీకెవ్వరు సరిగ్గా చెయ్యరు అనేటటువంటి చెప్పడం కూడా రాంగ్. హ్మ్. ఇప్పుడు నేను ఒక పూజ చేస్తే ఫలానా ఇంత తీసుకుంటాను అని చెప్తాను. హ్మ్. వాళ్ళకి ఇష్టం ఉంటే చేసుకుంటారు. హ్మ్. లేదు అబ్బా! నేను అంత కష్టమండి ఇచ్చుకోలేను అనుకుంటే, అమ్మ నేను ఆ పూజ గురించి చెప్తాను. ఇగో ఇట్లా చేసుకోవాలని చెప్తాను. మీకెవరైనా తక్కువ చేసేవాళ్ళుండి లేదా మీకు మంచి పురోహితులు ఎవరైనా మంచి మీకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర చేసుకోండమ్మా పర్వాలేదు. మీ స్తోమత తగినట్టుగా ఉండండి అని చెప్పాలి తప్ప, నువ్వు నాకేం చేస్తావో ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకురా. ఈ పూజ చేస్తేనే నువ్వు సెటిల్ అవుతావు. లేదంటే నీ జీవితం నాశనం అయిపోతుందంటే ఎవ్వరైనా భయపడైనా హ్మ్. ఎప్పుడైనా జీవితంలో ఒక మనిషి డబ్బు తీసుకొస్తున్నాడంటే ఒకటి ప్రాణానికైనా భయపడతాడు లేదా పరువుకైనా భయపడతాడు. ఈ హ్మ్. రెండిటికి భయపడే డబ్బులు ఎక్కడి నుంచైనా తీసుకొని ఇలాంటియన్నీ చేయడం ప్రారంభం చేసుకొని అయితే మంచవుతుంది. లేదా డబ్బులు సమర్పించుకొని దేవుడా తిరుపతి దండం పెట్టినట్టు ఇట్లా దండం పెట్టాలి. ఇంకోటి ఆయన పెద్ద చేసిన తప్పేంటంటే ఇక నుంచి నేను సెలబ్రిటీ జాతకాలు చెప్పనని వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసాడు. హ్మ్. అమ్మవారు కామాఖ్య అమ్మవారి మీద ఒట్టేసాడు. ఒట్టేసి కూడా మళ్ళీ ఆయన చెప్పాడంటే ఈ పతనానికి కారణమైతే కలియుగ ప్రత్యక్ష దైవం అనేటటువంటి వెంకటేశ్వర స్వామి, ఆ ప్రత్యక్ష దైవం అనేటువంటి కామాఖ్య అమ్మవారు. నిజంగా వాళ్ళ యొక్క శాపం వల్లనే ఇలా జరిగింది అని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకంటే ఈ రకంగా ప్రమాణము అనంటే అది నువ్వు మామూలు వ్యక్తికి చెయ్యు. అది మన కర్మ రూపంలో మనకు పడదు. కానీ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్పావు చూసావా? అదొక్కటి మాత్రం హర్షించదగ్గటువంటి విషయం. అది మాత్రం రాంగు. జ్యోతిష్యం అనేటటువంటి మూఢనమ్మకం కాదు. జ్యోతిష్యం అనేటటువంటి మనిషికి ఒక నిర్దేశకతను, మార్గాన్ని సూచించేటటువంటిది మాత్రమే జ్యోతిష్యం తప్ప, ఏదేదో మిరాకిల్ చేసేస్తుంది, అద్భుతాలు సృష్టించేస్తుంది, లేదా కోటీశ్వరుని చేసేస్తున్నది అన్నటువంటిది కాదు. ఒక మనిషికి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఫలానా అమ్మ ఇది చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది అని చెప్పే సలహాలు ఇచ్చేటటువంటిదే తప్ప అంతకు మించి జ్యోతిష్యం అనేటువంటి మిరాకిల్స్ కాదు. అద్భుతాలు ఏమీ చెయ్యదండి జ్యోతిష్యం. మంచో చెడో మనకంటూ ఓ గుర్తింపు ఉండాలి అవును. అని అంటారు కదా! అది వేణుస్వామి గారు ఈ పర్టిక్యులర్‌గా ఈ ఈ రకంగా రకంగా చేసుకున్నాను. అంటే మంచి చెడు ఆయనకు సంబంధం లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్పేస్తాను. కాకపోతే ఒక కనుక గుర్తింపు అనేది ముఖ్యం. గుర్తింపు. గుర్తింపు అనేటప్పుడు ఎలాగైనా సాధించొచ్చమ్మా. గుర్తింపు ఫలానా నేను ఏ రకంగా చెప్పి సాధిస్తాననడంలో మూర్ఖత్వమే తప్ప, హ్మ్. నరం లేని నరక నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, ఎవరేం చేసుకుంటారో చూడండి అంటే ఇలాంటివి వచ్చే పడతాయి. ఇప్పుడు హ్మ్. ఎవరు ఆయనను కాంతారు? ఎవరు ఆయన దగ్గరికెళ్తారు? ఆయన చేసినటువంటి మోసాలు ఇన్నా అన్నా ఒక్కొక్కళ్ళ దగ్గర 15,00,000, 20,00,000, 50,00,000 ఎవరిస్తారమ్మా చెప్పండి? హ్మ్. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఆయన మాటలు నమ్మి గాని ఈయన తప్ప నాకు వేరే శరణ్య గతి లేదు అని చెప్పేసి ఆయన పాదాల మీద మోకరిల్లి నన్ను కాపాడని చెప్పి అంటే మీరు చేసేటటువంటిది ఇదా? ఇప్పుడు ఏ పూజ చేయడానికైనా కొంతవరకు ఖర్చవుతుంది. మిగలాలి. ఇప్పుడు ఎవరైనా పూజ చేసినా, ఏది చేసినా కాస్త మిగలాలి అని మాత్రమే చూస్తారు. కానీ పూర్తిగా నాకే కావాలి. ఇక మళ్ళీ ఇదంతా నేను వితిన్ షార్ట్ పీరియడ్‌లో నేను సెలబ్రిటీ కావాలి అంటే ఇలాంటివి ఇప్పుడు ఒక బ్రాహ్మడు సెలబ్రిటీ కావాలంటే ఈయన తరహాలో ఈయన దారిలో వెళ్తే ఎవ్వరైనా సెలబ్రిటీ అయిపోతారు. హ్మ్. ఈరోజు ఫలానా నాగార్జున గారు అదైపోతారు, చిరంజీవి గారు ఇదైపోతారు అని చెప్పేసి. అవుతారో లేదో తర్వాత దేవుడెరుగు. కానీ నోటి నుంచి నేను చెప్పేసాననుకో అదేమవుతుంది వైరల్ అయిపోతుంది జీవితం. హ్మ్. అలా అయినప్పుడు ఆటోమేటిక్‌గా నేను కూడా సెలబ్రిటీ. కాకపోతే సెలబ్రిటీ కావడానికి ఎన్నో మార్గాలున్నాయి. మంచి మార్గం ద్వారా ఉంటుంది, చెడు మార్గం ద్వారా ఉంటుంది. హ్మ్. నువ్వు ఎంచుకున్నటువంటి చెడు మార్గం తప్ప అది ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసి ఒక్కసారిగా నేలకు దించేసింది. మంచి మార్గం అనేటటువంటిది మెల్లిమెల్లిగా పైకొస్తుంది. చెడు మార్గం ఒక్కసారిగా లేపుతుంది, మళ్ళీ కింద పడేస్తుంది. ఎప్పటికైనా చెడు చెడే, మంచి మంచి. కాకపోతే చేసే విధానాలు, చేసే లోపాలు వ్యక్తిగతంగా చేసుకొని స్వయంకృత అపరాధం చేసుకొని మీరిలా చేశారు, అలా చేశారని ఎదుటి వారి మీద ఎత్తేయడం అనేది మన మూర్ఖత్వం. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఉత్తమమైనటువంటి మార్గం అమ్మ. బావుంది గురువుగారు. హ్మ్. నమస్కారం. శివ